హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడెంటిటీ. ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ యుఎస్ డల్లాస్లో చేసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్. ఈ ఈవెంట్ అనేది నిన్న నైట్ జరిగింది. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా సుకుమార్ గారు, ఆబ్వియస్లీ శంకర్ గారు, తమన్ గారు వెళ్ళడం జరిగింది. ఈ ఇండియన్ హిస్టరీలోనే మొట్టమొదటి యుఎస్లో చేసుకున్నటువంటి మూవీ ఈవెంట్ కింద ఇది గేమ్ చేంజ్ అనేది ఒక రికార్డ్ అనేది నమోదు చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు ఆ ఈవెంట్లో చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అమెరికా అనే ఒక వీడియో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సినిమా మీద అంచనాలు భారీగా పెంచేశారు ఈ ఈవెంట్ ద్వారా. ఎస్పెషలీ సుకుమార్ గారు మాట్లాడినటువంటి విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రామ్ చరణ్ గారికి రంగస్థలంలోనే నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను, బట్ ఆయనకి ఎందుకు రాలేదు నాకు తెలియలేదు. కానీ ఈ గేమ్ చేంజర్ అనే సినిమాలో ఎంట్రన్స్, ఆయన యాక్టింగ్ మీరు ఒకసారి సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇంటర్వెల్ అయిన తర్వాత స్టోరీలో ఆయన యాక్టింగ్, క్లైమాక్స్ కూడా చాలా నెక్స్ట్ ఉంటుందని చెప్తున్నారు ఆయన. సో హైప్ అనేది ఇంకా పెరిగిపోయింది సినిమా మీద. రామ్ చరణ్ తేజ గారు, శంకర్ కాంబినేషన్, దిల్ రాజు గారు, ఈ ముగ్గురు కాంబినేషనే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాంటిది నిన్న సుకుమార్ గారు మాట్లాడినటువంటి చిరంజీవి గారితో సినిమాని నేను చూశాను. సినిమా అనేది చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తున్నారు. సో గేమ్ చేంజర్ అనేది పొలిటికల్ డ్రామా కింద రావడం జరుగుతుంది. సో అమెరికాలో జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫ్యాన్స్ కూడా చాలామంది వచ్చారు. రామ్ చరణ్ తేజ గారు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈవెంట్ అనేది ఇండియన్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా అమెరికాలో చేసుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఈవెంట్ అనేది చెప్పుకోవచ్చు మనం. ఇంకా సినిమా జనవరి 10, 2025 రిలీజ్ అవుతుంది. అప్పుడు రిలీజ్ అయినటువంటి మన సినిమా గురించి కూడా ఇంకా మాట్లాడుకుందాం. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం, మూవీ అప్డేట్ కోసం తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.